సో హాయ్ గైస్. కంపెనీలు ఆలోచించే విధానం మారుతుందా, లేకపోతే ఇలాగే ఉంటారా వీళ్ళు? అల్టిమేట్ గా ఎవరు లాస్ అవుతున్నారు? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం గైస్. సో ఇప్పుడు రీసెంట్ గా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి చూస్తే కంపెనీలు ఆలోచించే విధానం అనేది కొంత మారుతుందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు రీసెంట్ గా ఎలా ఉంటుందంటే, జనరల్ గా కొంత ఎక్స్పీరియన్స్ అంటే టాలెంట్ తో సంబంధం లేదు, మీరు ఎంత స్కిల్ ఉండే సంబంధం లేదు, అసలు ఎలిజిబిలిటీ ఉండదు. మీరు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి 2015లో 2016లో పాస్ అయ్యారు కాబట్టి మీకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు మేము అసలు అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీలో ఇవ్వము అని చెప్పి చాలా వరకు ఎంఎన్సీ కంపెనీస్ గానీ ఈ విధంగా జరుగుతా ఉంది. చాలా వరకు దాన్నే ఏంటి అంటే, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండి, ఎక్కువ మ్యాన్ పవర్ లేకపోతే రకరకాల కారణాల వల్ల స్టార్ట్‌అప్ కంపెనీస్ కూడా దీన్ని ఓకే. ఎందుకు అంతమంది తీసుకోవాలి? మరి ఏమనుకున్నారో ఏమో, అంతవరకు ఎక్కువ మందిని కెరీర్ కాకుండా తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, కొన్ని నోటిఫికేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే స్కిల్ ఉంటే చాలు. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా? లేకపోతే నాన్ ఐటీలో ప్రిపేర్ అయ్యారా? లేకపోతే నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నారా? ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఫ్రెషర్‌గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారా? మీకు ఒక 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే, కరెక్ట్‌గా మీరు స్కిల్ నేర్చుకుంటే మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని, దాన్ని బట్టి మనం ఒక పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకొని, దానికి సంబంధించి జాబ్ తెచ్చుకోవడానికి ఎంఎన్‌సీలో కాదు, స్టార్ట్‌అప్ కంపెనీస్‌లో ఇప్పుడైతే కొంత అవకాశం అనేది ఉంది అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఫెయిల్యూర్ అయింది ఎక్కడ అంటే, ఎక్స్‌పీరియన్సే కావాలి, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్సే కావాలని చెప్పి. సో ఎలా జరిగిందంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అంటే ఇంకెలా ఉంటుందంటే, ఒక కెరియర్ గ్యాప్ వచ్చిన పర్సన్‌కి ఆప్షన్‌లు ఉండటం లేదు. ఆప్షన్‌లు ఉండకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా రకరకాల మెథడ్స్ యూజ్ చేసి ఎలాగోలా సర్వైవల్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి కాబట్టి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టో, లేకపోతే ఇంకొక దారినో వస్తా ఉన్నారు. అట్లా కాకుండా టాలెంట్ ఉన్నోళ్ళని హైర్ చేసుకుంటే, అంటే అలా అవ్వడం వల్ల చాలా మంది క్వాలిటీ లేని పీపుల్, అంటే ఎలాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా జాబ్‌లోకెళ్ళడం, నెలల తరబడి బెంచ్‌లో కూర్చోవడం, లేకపోతే ఒక టాస్క్ ఇస్తే చాలా మెల్లగా చేయడం, రకరకాల కారణాల వల్ల కంపెనీలనేవి నష్టం చూసాయి. ఎప్పటికైనా మరి కళ్ళు తెరుచుకొని, రైట్ ఇలా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని చూస్తా ఉన్నాం. కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కళ్ళు తెరుచుకొని, స్కిల్ ఉంటే చాలు మేము తీసుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా జావా మీద 2015 వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి కూడా జావాలో ఫ్రెషర్‌గానే మీ కెరియర్ స్టార్ట్ చేయండి. మీరు స్కిల్ నేర్చుకొని రండి అనే కాన్సెప్ట్‌తో ఒక నోటిఫికేషన్ కూడా, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే, స్లోగా ఈ కంపెనీలు ఆలోచించే విధానం అయితే మారుతా ఉంది గానీ, మన మనం ఎవరైతే ఉన్నామో జాబ్ కోసం చూసే వాళ్ళ ఆలోచన మాత్రం మారలేదు. ఈ రోజుకి కూడా నాకు చాలా మెసేజ్‌లొస్తాయి. ఈ రోజు కూడా నేను బ్యాక్ డోర్ నమ్మొచ్చా? వాళ్ళన్నారు మాకు బ్యాక్ డోర్‌లో జాబ్ ఇప్పిస్తా అన్నారు. నేను వాళ్ళని నమ్మొచ్చా? వాళ్ళ పేరు తెలీదు, వాళ్ళ ఊరు తెలీదు. వాళ్ళ గురించి అడుగుతా ఉంటాను. ఇక్కడ రోజు చూస్తూనే ఉన్నాను. అండ్ ఈజీగా నాకు జాబ్ తెచ్చుకోవాలి, నేను బ్యాక్ డోర్ నమ్మొచ్చా? నేను ప్రాక్సీని నమ్మొచ్చా? లేకపోతే ఇంకొక దాన్ని నమ్మొచ్చా? అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంత జరుగుతున్నా కూడా స్టిల్ నువ్వు బ్యాక్ డోర్ నమ్మొచ్చా అనే క్వెషన్ మీరు అడుగుతున్నారంటే, అండర్‌స్టాండ్ హౌ యూ ఆర్ థింకింగ్. మీరెలా థింక్ చేస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. కంపెనీస్ అయితే కొంత మారుతున్నాయి. నేను ఫ్రెషర్‌గా కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్స్‌గా అవకాశం ఇస్తామంటున్నాయి. కానీ మనము మాత్రం కష్టపడి స్కిల్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి మాత్రం రెడీ లేము.